జమున తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ కథానాయిక. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో చాలా సినిమాలతో నటించింది. జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలో శిక్షణ ఇప్పించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లు నటిగా అవకాశం వచ్చింది. ఆ సినిమాతో సినిమాల్లోకి తెరంగేట్రం చేశారామె. తెలుగు, దక్షిణ భారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన 'మిలన్' సినిమా, 1964లో విడుదలైన 'మూగ మనసులు' సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పిన 25 సంవత్సరాలుగా ఎన్నో సేవల కార్యక్రమాలు చేస్తున్నారామె. 1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజకీయాల నుండి తప్పుకున్న 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంతవరకు హీరోయిన్గా కొనసాగిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే అందులో కేవలం కొంతమంది మాత్రమే తమ నటన ప్రతిభతో ఇండస్ట్రీలో స్వేచ్ఛకుల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అటువంటి వాళ్లలో జమున ఒకరు. నిజానికి ఈమె మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదైన కథానాయికగా పేరుగాంచింది. కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో జమున పుట్టింది. అయితే కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్కు తరలి రావడంతో ఆమె బాల్యం అంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. జమున అసలు పేరు జానాభాయ్. ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్యులు చెప్పడంతో ఆమె పేరును జమునగా మార్చారు. జమున స్కూలులో చదివే రోజుల్లోనే నాటకాల వైపు ఆకర్షించురాలయ్యింది. 1965లో జూలూరి రమణారావును వివాహం చేసుకున్నారు జమున. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్గా పనిచేశారు. 2014 నవంబర్ 10లో గుండెపోటుతో మరణించారు ఆయన. వారి కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. 1968 ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు 'మిలన్' సినిమాకు, 1964 ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు 'మూగ మనసులు' సినిమాకు, 2008 ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన సాక్షి మీడియా 2019, 2020 ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకుంది. జమున కర్ణాటకలోని హంపీలో నిప్పాని శ్రీనివాసరావు మరియు కౌసల్యాదేవి దంపతులకు జన్మించింది. జమునకు జానాబాయి అనే పేరు పెట్టారు. ఆమె తండ్రి మాధ్వ బ్రాహ్మణుడు, ఆమె తల్లి వైశ్యురాలు మరియు వారు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి పసుపు మరియు పొగాకు వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారు మరియు వారి కుటుంబం జమునకు 7 ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా దుగ్గిరాలకు మారింది. ఆమె దుగ్గిరాల్లో పెరిగింది. దుగ్గిరాల్లో సావిత్రి నాటకం వేస్తున్నప్పుడు జమున ఇంట్లోనే ఉండేది. తర్వాత సావిత్రి జమునను సినిమాల్లో నటించమని ఆహ్వానించింది. 15 ఏళ్లకే సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. జమున మాతృభాష కన్నడ. జమున 27 జనవరి